ఆ అమ్మాయిని లవ్ చేస్తుంది, కానీ ఐ హేట్ యు అని చెప్పిందేంటి డాడీ? తను లవ్ చేస్తూ నాతో ఐ లవ్ యూ చెప్పించాలని చూస్తుంది. పాప మా అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంతకు మించి ప్రేమిస్తున్నానని ఎలా చెప్తుంది డాడీ? అదే ఆ అమ్మాయికి ఏడ్చేంత లవ్వే ఉంది, చెప్పేంత లేదు. ఉంటే ఏడుస్తూనే చెప్పు ఉండేది. అంటే ప్రేమిస్తే అమ్మాయిలు కూడా ఐ లవ్ యు చెప్పాల్సిందే డాడీ? ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా మనల్ని మాత్రం చెప్పమంటే ఎలా? కరెక్టే. నా నీరజ్ కూడా ఇంతవరకు నాకు ఐ లవ్ యు చెప్పలేదు. తనకిప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాడు. మను, చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ అంటే ఎక్కడ ఉంటాం, చెప్పు. ఏం చెప్పాలి? ఇది కూడా నేనే చెప్పాలా? నేను ఎన్నిసార్లు చెప్పా నీకు? నువ్వు ఒక్కసారైనా చెప్పావా? అసలు నీకు చెప్పే ఉద్దేశం ఉందా లేదా? చెప్పు. ఏమైంది? ఏదో అయింది, అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే కట్ చేయి. పెట్టేసింది, చెప్పలేదు. అంటే తనకు నా మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? 2 క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయంటే నువ్వే ఆలోచించుకో. అది ఎఫ్బీలో మసాలా దోస్తుంటే పిక్ పెడితే లైక్ కొట్టలేదని మీటింగ్ అరేంజ్ చేసి మరి బ్రేకప్ చెప్పిందిరా. తప్పుదందే అలుగుడు దందే. కాలేజీలో చెత్త పుట్టేసి కొట్టిందిరా అందరి ముందు. అయినా సరే నేనేం రియాక్ట్ కాలేదు. ఇదంతా ప్రేమ అంటారా భయం అంటారా? చూస్తుంది కానీ మాట్లాడలేదు. అది సీరియస్ లుక్ రొమాంటిక్ లుక్ అర్థం కావడం లేదు. దాని వెనకాల వాకింగ్ జాగింగ్ చేయలేక చచ్చిపోతున్నాను రా. స్విచ్ ఆఫ్. చాక్లెట్ వ్యాపర్ నుంచి తన వాడు పాడేసిన టెక్లీల వరకు అన్ని కలెక్ట్ చేశాను బ్రో. ఆఫ్టర్ రోజ్ ఫ్లవర్ కోసం ఎంత సీన్ చేసింది తెలుసా? డోంట్ లవ్. మరీ ఇంత షార్ట్ టైం బ్రో, ఇది ఎలా బ్రో? I can't handle like this. Seriously, I can't handle like this. Yes. Keep it. అరే అమ్మాయి పరిచయం కానప్పుడు 222 రీఛార్జ్ చేస్తే 2 months వాడుకునేవాడిని. అమ్మాయి పరిచయం అయ్యాక దానికి ఈరోజు 222 రీఛార్జ్ చేస్తే మళ్ళీ రేపు వచ్చేయమంటది. పైగా నా వాల్యూ ఇంతేనా అంటుంది. అరే రోజు రీఛార్జ్ చేయడానికి నేను మన రిచ్ కిడ్నా? అన్నా నువ్వేం మాట్లాడలేదేంటి? అసలు మీరు మీ లవ్ చెప్పిన తర్వాత అయినా ఏదో టైంలో మీ గర్ల్ ఫ్రెండ్స్ మీకు ఐ లవ్ చెప్పారు. నాకు అది కూడా లేదు. హౌ కెన్ షీ డూ దట్ యు బ్రో? హే గాయ్స్, నేను రూపకి ఐ లవ్ యు చెప్పి ఫ్లవర్ ఇచ్చాను, తీసుకొని హక్ చేసుకుంది. నా రోజర్ కట్టయింది, నా రోజర్ కట్టయింది. నువ్వు ఒకసారి ట్రారా కూర్చో. కూల్. ఇప్పుడు ఇలాగే హ్యాక్ చేసుకుంటుంది. 2 days తర్వాత 2 days క్రితం ఈ టైంలో ఏం జరిగిందా అని అడుగుతుంది. ఆబ్వియస్గా నువ్వు మర్చిపోతావు. ఆబ్వియస్గా తనకు గుర్తుంటుంది. తను అలుగుతుంది, పెద్ద షాపింగ్ జరుగుతుంది. ఫైనల్గా నెత్తి మీద డస్ట్బిన్ పడేస్తుంది, బ్రేకప్ అయిపోద్ది. అమ్మాయిల దూరం చూడడానికి ఏం చేశారా? దగ్గరికి వెళ్తానే డెవిల్స్ డెవిల్స్. రైట్ బ్రో. దానికి కారణం ఎవరు? మిమ్మల్ని. అమ్మాయిలు అలా బిహేవ్ చేయడానికి కారణం ఎవరు? ఎవరాడి? మీరే. మేమా? అవును. టార్చ్ లైట్ వేసి మరి లైఫ్లో చీకటిని వెతుకుతుంది మీరేరా. కొంచెం అర్థమయ్యేలా చెప్పాడు. జస్ట్ డిఫరెంట్ బ్రో. అమ్మాయి కనిపించగానే ఫస్ట్ మీరే చూస్తారు, ఫస్ట్ మీరే నవ్వుతారు, ఫస్ట్ మీరే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫైనల్గా ఫస్ట్ మీరే ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిలు అలా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. పోనీ అమ్మాయిని పడేయడం కోసం తొందరపడ్డారే అనుకుందాం. పడేసాక అమ్మాయి నవ్వితే రెస్టారెంట్కి, కోపంగా ఉంటే షాపింగ్కి, ఇక ఏడుపు మొహం పెట్టిందా గిఫ్ట్లు, పబ్లు, పార్క్లు, ఔటింగ్లు, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మీకు తెలుసా ఈ జనరేషన్లో అమ్మాయిల్ని వాళ్ళ అమ్మా నాన్నల కన్నా బాగా చూసుకుంటుంది బాయ్ ఫ్రెండ్సే. చెప్పాడు అసలు. అరే అన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు బ్రోస్? అమ్మాయిలు ఎందుకు దేన్ని ఎక్స్ప్రెస్ చేయరు? వాళ్ళకంత హిపోక్రసీ ఎందుకు? ఏ వాళ్ళు మనం వెంట పడకూడదా? మనకు ఐ లవ్ యూ చెప్పకూడదా? ఒక్క అమ్మాయినా మీ పేరుని పాస్వర్డ్గా పెట్టుకుందా? లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళిందా? లేదు. ఎప్పుడైనా ఏ అమ్మాయినా ఒక అబ్బాయి మీద కవిత రాసిందా? ఏ అమ్మాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు. వాళ్ళ మీద కూడా కవిత రాయొచ్చు, కానీ వాళ్ళు రాయరు. హే శాండీ, గెట్ అప్. అసలు ఈ డస్ట్బిన్ ఏంట్రా? No. This is my sweet collection, you know. హే తిని పారేసిన చాక్లెట్ ర్యాపర్స్, హెయిర్ బ్యాండ్. హే అసలు ఇవేంట్రా? కస్టర్డ్ యాపిల్, సీతాఫల గింజలు. ఏయ్, అసలు సిగ్గుందా మీకు? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా మీకు? వాట్ ఇస్ దిస్? ఒక సింపుల్ క్వశ్చన్. ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అమ్మాయిలు ఎవరు అబ్బాయిలకి ప్రపోజ్ చేయరు, ఎందుకంటే అంతకంటే ముందు మీరే చెప్పేస్తారు కదా. యూర్ రైట్ బ్రో. గూగుల్ కూడా నో రిజల్ట్. అంటే అసలు ప్రేమించడమే తప్పంటావా? నో, ప్రేమ ఒక అద్భుతం. ఐ రెస్పెక్ట్ లవ్. కాకపోతే అమ్మాయిలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలకి ప్రేమ విలువ తెలిసేలా చేయండి. ఎలా?